మధ్య మధ్యలో సంగీతం గారి సినిమాలకు సంబంధించిన పాటలు సెంచరీలు కొట్టే వయసు మాది, అలాంటి రిఫరెన్స్లు అక్కడక్కడ వచ్చి వెళ్తుంటే కొంచెం గమ్మత్తుగా నాస్టాలజికల్ ఫీలింగ్ అనేది కలిగింది అది. రెండోది ఏంటంటే సంగీతం గారి గురించి తెలియకుండా నేను థియేటర్కి వెళ్ళినా సరే నేను ఎంజాయ్ చేస్తాను మూమెంట్. అదొక పాయింట్. నాకు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే ఆ 20 minutes మీరు ఏదైతే ఆ డైలాగ్ నడిపారో అది కూడా బాగా నచ్చింది. డైలాగ్స్ కూడా చాలా ఫ్రెష్గా అనిపించింది. తర్వాత నా మైండ్లో ఎక్కడో 20 minutes తర్వాత డైలాగ్స్ ఉన్న పాటలు ఉంటాయంటే ఓ మంచి డైలాగ్ కూడా మిస్ అయిపోతాయేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఎలా జరిగింది ఆ 20 minutesలో రాయాల్సిందంతా 20 minutesలో రాయాలి, ఏం రాయాల్సి వస్తుంది కదా. డైలాగ్స్ కూడా ఆ 20 minutes ఎవరైనా సంగీతం గారు రాసినా లేదంటే వేరే టీమ్ ఏమైనా? రూమ్ ఉన్నారండి, రైటర్స్ టీమ్ ఉన్నారు. ఆ రోజు చెన్నై ఈవెంట్లో అందరూ స్టేజ్ మీదకి ఎక్కారు. సో వాళ్ళే మెయిన్లీ, అండ్ ఇంకా కొన్ని ఇంప్రొవైజేషన్స్ ఆన్ ద స్పాట్. రైట్. కల్కి టైంలో ఈ ఐడియాని మళ్ళీ కమల్ హాసన్ గారితో పంచుకోవడం ఇది జరిగిందా? జరిగిందండి. కల్కి తర్వాతే రీసెంట్లీ షూట్ జరిగే సమయంలో పంచుకున్నాము, కొన్ని సీన్స్ చూపించాము, సార్ కొన్ని ఐడియాస్ ఇచ్చారు. యాక్చువల్లీ ఆ పిల్లోడు ఏడ్చేది సార్ ఐడియానే. రైట్. సో మేము షూట్ చేసినప్పుడు పిల్లోడు రాగంలోనే ఏడుస్తాడు, బట్ ఏడుస్తాడు. సార్ గమకంతో ఏడిస్తే బాగుంటుందని, సో అని ఏడవాలని ఆయన ఐడియానే. సో అలాంటివి చాలా కొన్ని చిన్న చిన్న సజెషన్స్ ఇచ్చారు. ఓకే. నాకు సినిమా అంతా చూసిన తర్వాత తుంబాడే గుర్తొచ్చింది ఎందుకో నాకు. అసలు అక్కడ కూడా బంగారం ఉంది, అక్కడ కూడా స్వార్థం ఉంది, అక్కడ కూడా చివరిలో పతనం ఉంది కదా. నాకు తుంబాడు గుర్తొచ్చింది. మీకు ఎప్పుడైనా ఆ రిఫరెన్స్లు ఏమైనా కనిపించాయా ఎప్పుడైనా? తుంబాడు చాలా ఇష్టం అండి నాకు కూడా. గ్రీడ్ అన్నప్పుడు మేబీ డిస్కషన్లో వచ్చిందేమో 1-2 సార్లు, బట్ మాకు అసలు టోన్ వేరే. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది అంతే. అదేదో theme is of course there, so and that is like one superior film with greed, but it's completely mandaku fairy tale valdaku horror. So the way in which the greed unfolds is also very different. They're doing a father and something, you know. But one thing that you can see is similar, like generationally passed on greed is a similar theme in both. Like here it passes 3 generations, there also it's passing 2 generations. So but there it takes a dark turn. Here we're like haha everyone's happy. నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరు ఒక మంచి విషయం చెప్తున్నారు, మొక్కలు, పర్యావరణం, ఇది చాలా గొప్ప విషయాలు. ఇవన్నీ చెబుతూ ఎక్కడ స్పీచ్ లేదు. మొక్కలు కాపాడకపోతే నాశనం అని ఎక్కడ ఎవరు చెప్పలే. నాకు ఇన్బిల్ట్గా అనిపిస్తుంది. ఫస్ట్ మీరు సెకండ్ హాఫ్లో ఓ పెద్ద వరల్డ్ చూపించిన తర్వాత ఇంత గొప్ప గ్రీనరీ ఇలా అయిపోయింది ఏంటి అన్న ఫీలింగ్ ఎక్కడో ఇన్నర్గా ఎక్కడో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎక్కడ చెప్పకూడదు అనేది ముందు నుంచి పర్టికులర్గా అనుకున్నారు? మాకు కూడా అనిపించింది, అండ్ డెఫినెట్లీ సార్ కనిపిస్తుంది. మాకన్నా ముందు ఫస్ట్ సార్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు మనం చెప్పే స్పీచ్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ క్లాస్, ఇప్పుడు ఎవరు మీరు చెప్పే స్పీచ్లు వినడానికి రాలేదు థియేటర్కి అని. సో ఆయన క్లారిటీ ఉంటుంది అలాంటి వాటిలో. సో